Dear brothers and sisters in the Lord, ప్రభువునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Isaiah, chapter 54, verse 17. నేటి దినము మన ధ్యానం కొరకు తీసుకోబడిన వాక్యము యెషయా గ్రంథము 54వ అధ్యాయం 17వ వచనం. Many of you must have got it as a promise this year. ఈ సంవత్సరం మీలో చాలా మంది దీనిని వాగ్దానంగా తీసుకొని ఉంటారు. All of us, we love this promise. అందరము కూడా ఈ వాగ్దానం అంటే ఎంతో ఇష్టపడతాం. What is that? ఏంటంటే అది, No weapon that is formed against thee shall prosper. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. In chapter 54 of Isaiah, యెషయా గ్రంథము 54వ అధ్యాయంలో God speaks how he is just going to enlarge the nation and the people of Israel as he receives them again and places of blessings upon them once more. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఆయన ఎలాగా ఆశీర్వదించి వాళ్ళని మళ్ళీ చేర్చుకొని ఎలాగ విస్తరింపజేస్తాడో ఆ విషయాలను ఇక్కడ చెప్తూ ఉన్నాడు. Even though the opponents might arise, శత్రువులు వాళ్ళ మీదకి వచ్చినప్పటికీ they would be ineffective against God's invincible people. దేవుని యొక్క ప్రజల విషయంలో ఈ శత్రువులందరూ కూడా ఏమీ చేయలేని వారుగా అయిపోతారు. So the historical setting for the fulfillment of this prophecy will be after Jesus redeeming his people during his second coming. చూడండి, చరిత్రలో కనుక ఈ వాగ్దానం యొక్క నెరవేర్పు ఎప్పుడు చూస్తాము అంటే యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రజలను రెండవ రాకడలో వచ్చిన తర్వాత విమోచించినప్పుడు. And in Isaiah 54, if you read 11 to 17, యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11 నుంచి 17 వరకు చదివితే, the prophet Isaiah delivers a message from God about the restoration of Jerusalem after its destruction by the Babylonians. బబులోనీయులు వాళ్ళు యెరూషలేమును నాశనం చేసిన తర్వాత వారు దాన్ని పునరుద్ధరించినప్పుడు అంటే తిరిగి కడుతున్నప్పుడు ప్రవక్త అయిన యెషయా దాని గురించి చెప్తూ ఉన్నాడు. And the people would be in chaos and confusion. అక్కడున్న ప్రజలందరూ కూడా ఎంతో కలవరములో ఉంటున్నారు. But the Lord promises a future day when the city will be more glorious than ever. అయితే దేవుడు ఈ పట్టణము ముందున్న దానికంటే ఇంకా అధికమైన మహిమతోటి ఉంటుంది అని వాగ్దానం In the చేస్తున్నాడు. future days, అది భవిష్యత్తులో God's people will return to their land and live there without fear of further devastation. దేవుని ప్రజలు వారి దేశానికి తిరిగి వచ్చి ఏ భయము లేకుండా మళ్ళీ ఇంకా నాశనం అవుతుందన్న భయము లేకుండా జీవిస్తారు. The word prosper here means succeed. ఇక్కడ వర్ధిల్లటము లేకపోతే వర్ధిల్లడం అన్న మాటకి విజయవంతము అన్న సంగతి గమనించచ్చు. In other words, ఇంకో మాటలో God is in charge దేవుడు అధికారంలో ఉన్నాడు, and he is taking responsibility. ఆయన బాధ్యత వహిస్తున్నాడు. He said in the preceding verse that he created the one who is preparing the weapons. ఇక్కడ ముందున్న వచనంలో కనుక మీరు చూస్తే ఎవరైతే ఈ ఆయుధాలను తయారు చేస్తున్నాడో తన గురించి చెప్పినాడు. He created that fellow who is preparing the weapons. ఈ ఆయుధాలను తయారు చేస్తున్న వాడిని కూడా ఈ దేవుడే సృష్టించినాడని And he చెప్పినాడు. will see to it that whatever weapons are wielded by Israel's enemies, they would be ineffective against them. అందుకనే వాళ్ళు ఎటువంటి ఆయుధాలు చేసి వాళ్ళు ఇశ్రాయేలీయులకు విరోధంగా ఏమీ చేయాలనుకున్నా కానీ ఆయుధాలు ఏమీ పని చేయకుండా చేస్తానని చెప్పినాడు. The promise will see its ultimate fulfillment in the millennial kingdom of Christ. ఈ వాగ్దానం యొక్క సంపూర్ణమైన నెరవేర్పు అది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క 1000 ఏండ్ల పరిపాలనలో చూస్తాం. That we see in chapter 51. అది మనము 51వ అధ్యాయంలో చూస్తున్నాం. So the promise to Israel is often applied to God's children today. అంటే ఇశ్రాయేలీయులకు చేసిన ఈ వాగ్దానము ఇప్పుడు దేవుని ప్రజలకు వర్తిస్తుంది. And when we deal our spiritual enemies. మనం ఎప్పుడైతే మన ఆత్మీయమైన శత్రువుల్ని ఎదుర్కొంటాం, So no matter what the devil devises and whatever may be his schemes to use against us, చూడండి, దుష్టుడు మన మీద ఎటువంటి పన్నాగాలు పన్నినా ఇలాంటి దాడి చేయాలనుకున్నా in the end they will fail. చివరికి వాళ్ళంతా ఓడిపోతారు. Because God is the sovereign ruler of our destiny. ఎందుకంటే మన భవిష్యత్ లేకపోతే మన గమ్యాన్ని నిర్ణయించిన మన దేవుడు సార్వభౌముడైన దేవుడు. He gives us the shield of faith. ఆయన మనకు విశ్వాసమును ఢాలునిస్తున్నాడు. In Ephesians 6:16, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:16లో with that shield of faith we are going to extinguish
all the flaming arrows of the evil one. ఈ విశ్వాసమును డాలు ద్వారా ఈ శత్రువు వేస్తున్న ప్రతి అగ్ని బాణమును కూడా మనం ఆపివేస్తూ ఉంటాం. And the primary thing to know is that ప్రాథమికమైన సంగతి మనం తెలుసుకునేది ఏంటంటే God is in full control. దేవుడు సంపూర్ణమైన అధికారంతో ఉన్నాడు. He controls both those who make the weapons and those who use those weapons. ఆయన ఎవరైతే ఈ ఆయుధాలను తయారు చేస్తున్నారో, ఎవరైతే ఈ ఆయుధాలను ఉపయోగిస్తున్నారో వాళ్ళందరినీ నియంత్రించేవాడిగా ఉన్నాడు. The battle is the Lord's. యుద్ధము యెహోవాదే. He has already defeated the final enemy, that is death. ఆ మరణము అన్న ఆ చివరి శత్రువును కూడా దేవుడు ఓడించేసినాడు. And he purchased for us the eternal life. మనకి నిత్య జీవమును ఆయననే కొనిపెట్టినాడు. As God's children, మనము దేవుని బిడ్డలుగా we can be confident of the ultimate triumph. మనము ఈ చివరికి పొందుకునే ఈ విజయాన్ని బట్టి మనం ధైర్యంగా ఉంటాం. In my cell phone there is a paper cutting. Suddenly I remembered it. నాకు ఇప్పుడే గుర్తొచ్చింది, నా మొబైల్ ఫోన్ లో ఒక వార్తాపత్రికలో ఉన్న వార్త ఒకటి ఉంది. One of the presidents of one of the enemy countries of Israel, ఇజ్రాయెల్ దేశం యొక్క శత్రువు దేశంలో ఉన్న ఒక రాష్ట్రపతి, what he said, you know, ఆయన ఏమన్నాడో తెలుసా? their God is diverting our missiles when they are in the air. మనము పంపుతున్న ఈ మిసైల్ ఏవైతే ఉన్నాయో ఇశ్రాయేలీల దేవుడు వాటిని అక్కడి నుంచి దారి మళ్లించేస్తున్నాడు అని చెప్పినారు. They are not reaching their targets. ఎందుకంటే ఈ మిసైల్ గురికి చేరుకోవట్లేదు. So their God is at work. వాళ్ళ దేవుడు పనిలో ఉన్నాడు. That is what this promise says. ఈ వాగ్దానము అదే చెప్తుంది. It is not you are great person. నువ్వేదో గొప్పవాడు అని It కాదు. is not that I am a great person. నేనేదో గొప్ప వ్యక్తిని కాదు. Even while talking many times we will be coughing also. చూడండి, మాట్లాడేటప్పుడు చాలా సార్లు దగ్గుతూ ఉంటాం We కూడా. are not great people. మేమే గొప్ప వ్యక్తులం కాదు. But many great weapons are against us. అయితే ఎంతో గొప్ప ఆయుధాలు మనకి వ్యతిరేకంగా ఉన్నాయి, విరోధంగా ఉన్నాయి. Our God is mighty, he is great. అయితే మన దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన గొప్పవాడు. The paper cutting is there, it is published in papers. చూడండి, నేను చెప్పిన విషయము అది వార్తాపత్రికల్లో ఉంది, అది వార్తాపత్రికల్లో ముద్రించినారు. So our confidence rests upon the sure promises of the all powerful God. అందుకనే సర్వశక్తిమంతుడైన దేవుడు మనకి ఇచ్చిన ఆ వాగ్దానాల మీదే మన ధైర్యము. That's why throughout the Bible, always, many times, he reminded us that he is the God Almighty, sovereign ruler of the universe. అందుకనే బైబిల్ గ్రంథంలో అంతా కూడా మీరు చూసినట్లయితే మన దేవుడు సర్వశక్తిమంతుడని, ఆయన సర్వమును పరిపాలిస్తున్న రాజు అని ఆయన గుర్తు చేస్తూ And ఉన్నాడు. he is giving his wonderful assurance. అతను మనకి ఎంతో చక్కని అభయం ఇస్తూ ఉన్నాడు. Our trust is in the God of our salvation. మన రక్షణకర్త అయిన దేవుని మీదే మన నమ్మిక ఉంది. And he is assuring that every accusing tongue will be silenced. ఆయన మనకి ఇస్తున్న అభయం ఏంటి అంటే, మనకు విరోధంగా పలికే ప్రతి నాలుక కూడా అది మౌనంగా చేయబడతాయి. Every judgmental charge against us shall be condemned. మన మీద తీర్పు తీర్చే ప్రతి తీర్పు కూడా అది కొట్టివేయబడుతుంది. We all know his word is settled in eternity. ఆయన వాక్యము నిత్యత్వంలో నిలిచి ఉంటుందన్న సంగతి మనకి When తెలుసు. we read Psalm 138 verse 2, మనము 138వ కీర్తన 2వ వచనం చూస్తే, God has placed his word above his holy name. ఆ దేవుడు తన వాక్కు ఆయన నామం కంటే పైగా ఉంచినాడు. So he delights to bless his children. అందుకనే తన ప్రజలను దీవించడంలో ఆయన సంతోషిస్తున్నాడు. He acts like a faithful husband who not only forgives his unfaithful wife but restores her to a place of blessed fellowship with himself. ఆయన ఎంతో నమ్మదగిన భర్తగా, అంటే నమ్మదగని భార్య విషయంలో కూడా తనను చేకూర్చుకొని మళ్ళీ ఆ నమ్మకత్వం చూపించే విషయంలో, And also he restores her to a place of fellowship again with himself. తిరిగి తనతో పాటు సహవాసం చేయడానికి తిరిగి సమకూర్చుకుంటున్నాడు. And also he is giving her protection from all that would assail her. అంతేకాకుండా తన మీద ఏదైతే దాడి చేస్తూ ఉంటుందో వాటన్నిటిలో ఆయన సంరక్షణ ఇస్తున్నాడు. Even in this chapter 54 in verse 5, ఈ 54వ అధ్యాయము 5వ వచనంలో, Israel is likened to the wife of Lord Jehovah. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ఒక భార్యగా చెప్పబడుతుంది. Her exile in Babylon was like a period of divorce. ఎప్పుడైతే ఇశ్రాయేలీలు బబులోను దేశంలో చెరపట్టబడిన వారుగా ఉండినారో ఆ సమయం అంతా కూడా ఏదో విడాకులు తీసేసుకున్నట్టుగా అయిపోయింది. When God separated her from him
because of her sins. He separated. Because of her sins, he sent her away. ఇశ్రాయేలు తను చేసిన పాపమును బట్టి దేవుడు తన నుంచి వేరు చేసేసినాడు. During this time, she did not prosper as a nation. వేరుగా ఉన్నంత సమయంలో ఇశ్రాయేలు ఒక దేశముగా అది వర్ధిల్లలేదు. She is now to return to God and to her homeland, ఇప్పుడు తన దేవుని దగ్గరికి తన దేశానికి తిరిగి రావాల్సి ఉంది. where she will produce greater increase than in the days before the captivity. అక్కడ అంటే పడే ముందు ఎలాగైతే వర్ధిల్లు లేకపోయిందో ఇప్పుడు ఇక్కడ వర్ధిల్లుతుంది. When Israel returns to her husband, ఎప్పుడైతే ఇశ్రాయేలు తన భర్త దగ్గరికి తిరిగి వస్తుందో she will no longer bear the shame of her separation. తను ఆ విడాకులు లేకపోతే వేరైపోయిన అవమానాన్ని ఇంకా ఉండదు. In love, God will forgive her ప్రేమను బట్టి దేవుడు ఇశ్రాయేలుని క్షమిస్తాడు and take her back to himself. తనకు మళ్ళీ తన సొంతగా తీసుకుంటాడు, అంగీకరిస్తాడు. See God's love. చూడండి దేవుని ప్రేమ. His discipline of Israel was only temporary. ఇప్పుడు ఇశ్రాయేలీని ఆ రీతిగా క్రమశిక్షణ చేయడం అనేది అది కొద్దిగా తాత్కాలికమైంది. And now he looks forward to a glad reunion and a lasting relationship. ఇప్పుడు మళ్ళీ తిరిగి తన దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా సదాకాలము ఉండే వారి సంబంధం చూపిస్తుంది. He promises that he will not send the nation into such a shameful exile again. అటువంటి అవమానకరమైన బానిసత్వంలోకి తిరిగి పంపించను అని ఈ వాగ్దానం The తెలియజేస్తుంది. new Israel built by God himself, దేవుని చేతే నిర్మించబడిన ఈ నూతనమైన ఇశ్రాయేలు it will have a beauty of a city built of precious stones. అది ప్రశస్తమైన రాళ్ల చేత నిర్మించబడిన అటువంటి రమ్యత లేకపోతే అందము కలిగిన పట్టణంగా ఉంటుంది. God will teach his ways to those who dwell in that city. ఆ పట్టణంలో నివసించే వారికి దేవుడు తన మార్గాలను నేర్పిస్తూ ఉంటాడు. And justice and righteousness become the most noticeable features of their way of lives. వారి జీవిత శైలి గమనిస్తే నీతి న్యాయములు వారి జీవన శైలిగా మనం No గమనించగలుగుతాం. one shall be able to injure them by words or accusation. మాటల ద్వారా కానీ నిందల ద్వారా కానీ ఎవరు కూడా వారిని బాధ పెట్టలేరు. But Isaiah is speaking, and more importantly, of the end days. అయితే ఇక్కడ యెషయా చాలా ప్రాముఖ్యంగా అంత్య దినాల గురించి మాట్లాడుతున్నాడు. When God's remnant on earth just before his dawn of the return of Christ is being attacked by Satan's final thrust, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు రెండోసారి తిరిగి రానై ఉన్నారో ఆ సమయంలో దేవుని యొక్క ప్రజల మీదకి సాతానుడు ఇంకా చివరిసారి చాలా ఘోరంగా దాడి చేయాల్సిన సమయంలో God will protect his people though the situation looks impossible. అక్కడ పరిస్థితి అంతా కూడా చాలా అసాధ్యమైనదిగా కనిపించినప్పటికీ దేవుడు తన ప్రజలను ఆయన రక్షిస్తాడు. Even today, when Satan has full authority over the earth, yet God is our protector. నేటి దినాలలో కూడా భూమి మీద సాతానుకి సంపూర్ణమైన అధికారం ఉన్నప్పటికీ దేవుడే మన రక్షకుడు. The child of God who truly relies on God will find himself strengthened and protected for the daily battles. దేవుని బిడ్డ ఎవరైతే దేవుని చేత ఏర్పరచబడినాడో ఇటువంటి యుద్ధాలు అన్నట్లో కూడా దేవుడే తనను సంరక్షించి కాపాడుతాడు. Therefore, before I close, dear brothers and sisters, అందుకే నేను ముగించే ముందు ప్రియ సహోదర సహోదరులారా, we have received an inheritance in Christ today in the form of everlasting life. నిత్య జీవము అనే స్వాస్థ్యాన్ని మనము యేసుక్రీస్తులో పొందుకొనున్నాం. And in future, భవిష్యత్తులో we are going to inherit a place in the new heaven and in the new earth forever. నూతన ఆకాశం నూతన భూమిలో మనము కూడా ఒక స్థానాన్ని నిత్యత్వం వరకు పొందుకొని ఉంటున్నాం. The Lord hath spoken it, and definitely it will be done. దేవుడు ఆ సంగతి చెప్పినాడు, అది ఖచ్చితంగా జరుగుతుంది. Oh, what a glorious hope. ఎంత మహిమాయుతమైన నిరీక్షణ. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, wonderful promises thou hast promised for the people who depend on thee. మీ మీద ఆధారపడే బిడ్డలకు మీరు అద్భుతమైన వాగ్దానాలు ఇచ్చినారు. Though we are believers, మేము విశ్వాసులమైనప్పటికీ, though we have received thee as our Savior, మిమ్మల్ని మేము రక్షకునిగా మేము అంగీకరించినప్పటికీ many times our wisdom, our knowledge, our experience, our egoism plays a prominent role in our decisions. చాలాసార్లు మా అనుభవము లేకపోతే మా జ్ఞానము మా తెలివి లేకపోతే మా అహమే మా పరిస్థితులన్నింటిలో ఎంతో ప్రభావం చూపించేదిగా ఉంటుంది. But oh Lord, the person who depends on you, అయితే ప్రభువా, ఎవరైతే మీ మీద ఆధారపడతారో thou are going to give them great peace. వారికి పూర్ణ శాంతిని ఇచ్చేవారుగా ఉన్నారు. Why?
ఎందుకు? Because you will take care of all the enemy's weapons. ఎందుకంటే శత్రువుల యొక్క ప్రతి ఆయుధమును మీరే త్రుంచివేసేవారుగా We ఉన్నారు. thank thee for this wonderful verse. No weapon that is formed against thee shall prosper. ఈ అద్భుతమైన వచనము, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అన్న మాటకి వందనాలు If తెలుస్తున్నాను. any one of our hearers are going through such difficulties, మా వింటున్న ప్రేక్షకులు ఎవరైనా కానీ ఇటువంటి సమస్యలు గుండా వెళ్తున్నట్లయితే help them not to depend upon their own resources or abilities. వారి సొంత వనరుల మీద లేకపోతే వారి సొంత సామర్థ్యం మీద ఆధారపడకుండా ఉన్నట్టు సహాయం Help చేయండి. them to rely upon you. వారు మీ మీద ఆధారపడటకు సహాయం Help చేయండి. them to be victorious and successful in their lives. వారి జీవితాలలో ఎంతో విజయవంతంగా సాధించేవారుగా ఉండేటట్టు సహాయం In చేయండి. Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.